తండ్రి కొడుకులకు బలుపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా నేను బట్టి వస్తాం కిషన్ రెడ్డితో పాటు ఇంకెవరు వస్తారో రండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా బీజేపీ నేతలు మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయండి మీడియా చిట్ చాట్లో రేవంత్ అంటూ ఇక్కడ ఆయన నోడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన సో తండ్రి కొడుకులకు ఇంకా బలుపు తగ్గలేదు అని చెప్పడానికి ఇక్కడ ఈ మాట అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదు అంటూ స్థాయి ఎందుకు లేదు ఆయనకు పదవే ఉంది అసలు ఈయనకు తెలుసో తెలియకనో కానీ రాంగ్ అడ్డం బయట లోలు కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తా అంటే అడ్డం బయట లోలు తెలంగాణ ప్రజల కాంగ్రెస్ వల్ల లేదంటే మీ అసెంబ్లీ మార్షల్సా ఎవరు అడ్డం పడతారు అసలు స్థాయి లేదు అంటే మరి ఎవరికి స్థాయి ఉన్నట్టు ఎవరికి స్థాయి ఉన్నట్టు ఎవరికి స్థాయి వీళ్ళు అన్నక రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నక తమ్మునిక వీళ్ళు అన్నకు ఉన్నది అన్నట్టు అంతే కదా కేసీఆర్కు ప్రతిపక్ష నాయకుని హోదాలా కేసీఆర్ రాకపోతే ఇంకా ఎవరు వస్తారు ఆయనకు అవకాశం ఉన్నది మరి గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు ఇవాళకు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా స్థాయి లేదని చెప్పి సింపుల్గా అంటే రెచ్చగొడతా ఉన్నాడు అన్నట్టు రేవంత్ రెడ్డి దీని ద్వారా ఏం చేయదలుచుకుంటే నీకు స్థాయి ఎక్కడదయా అంటే అట్లనన్నా భుజాలు తడుముకొని నన్ను అంటావా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడతాడు లేదా అసెంబ్లీకి వచ్చి అంటాడు అంటే అప్పుడు వాళ్ళు ఈయన అత్యుత్సాహం మొన్న ఇంతకుముందు కూడా చెప్పింది నేను ఒకటి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ అంటే ఇట్లా కేసీఆర్ ఎదురుగా కూర్చుంటే ఈయన కూర్చుంటాడు కదా ఈయన ముఖ్యమంత్రి హోదా ఇక ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది కదా ఎట్లయినా ఆయనే కదా లీడర్ ఆఫ్ ద హౌస్ ఆయనే కాబట్టి సో స్పీకర్ కూడా ఈయన డైరెక్షన్లోనే జనరల్గా స్పీకర్ అయితే ఆయన ఇండివిజువల్గా పనిచేయాలి కానీ వీళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తారు లీడర్ ఆఫ్ ద హౌస్ డైరెక్షన్లోనే ఉంటుంది అంతా కూడా సో ఆయన అవకాశం మాటికి ముఖ్యమంత్రికి ఇచ్చి కేసీఆర్ని మాట్లాడనీయకుండా కూర్చోబెట్టి ప్రతిసారి ఈయన ఇష్టం ఉన్నట్టుగా ఇక ఈయనకు వచ్చిన సామెతలు ఈయనకు వచ్చిన ఇంగ్లీషు హిందీ ఈయనకున్న లాంగ్వేజు ఈయనకున్న స్కిల్సు సబ్జెక్ట్ నాలెడ్జు మొత్తం ఒరేటరీ స్కిల్స్ అన్ని కలిపి ఆయనతో కేసీఆర్ని నువ్వు చేసిన పాపం వల్ల నిన్ను ఇట్లా చేస్తాం నిన్ను అట్లా చేస్తాం నీ పని అయిపోతుంది నువ్వు ఇది అది నువ్వు చేయగానే ఇట్లయినా ఇన్ని అప్పులైనాయి లేకపోతే ఇట్లయితున్నా ఇట్లా రకరకాలుగా ఆయనని కార్నర్ చేయడమా లేకపోతే ఇబ్బంది పెట్టడమా లేకపోతే అవమానపరిచే ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప అసలు ఈ రాష్ట్రాన్ని మరి ఎట్లా గట్టెక్కిద్దాం నాశనం పట్టినోడు పట్టిండి అయితే మరి నేనైతే నాకైతే అవకాశం ఇచ్చారు నేనెందుకు మంచిగా చేయకూడదనే ఉద్దేశం తప్ప ఆయనకున్నది ఒకటే ఒక ఆలోచన కేసీఆర్ వస్తే కేసీఆర్ని తెలంగాణ సమాజం ముందర దోషిగా నిలబెట్టి చూపిద్దామని దోషిగా నిలబెట్టి ఇగో ఈ కేసీఆర్ వల్లనే నీకు రుణమాఫీ కాలే ఇగో ఈ కేసీఆర్ వల్లనే నీకు రైతు బంధు రాలే ఇగో ఈ కేసీఆర్ వల్లనే ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోయింది ఈయన వల్లనే నీకు తులం బంగారం ఇయ్యలేకపోతా ఉన్నా ఈయన వల్లనే నీకు స్కూటీ రాలే తల్లి అని మహిళలకు పెన్షన్ వస్తలేదని చెప్పి అందరికీ ఆయనను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని ప్రజలు కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకుంటారు కానీ వీళ్ళు చేయలేని పనిని దాన్ని ఎవరికో ఒకరికి పెట్టాలి కాబట్టి ఎవరి భుజం మీద తుపాకీ పెట్టాలి కాబట్టి ఆ తుపాకీ కేసీఆర్ భుజం మీద పెట్టి తెలంగాణ సమాజాన్ని కాల్చి పడేద్దామని డిసైడ్ అయిపోయాడు రేవంత్ రెడ్డి ఆయనకున్న ఆలోచన ఒకటే నేను చేయలేను 6 గ్యారంటీలు కూడా మా వల్ల కావు అని కాడెత్తేసిన ఎద్దు లెక్క దున్నపోతు లెక్క ఇలా డైరెక్ట్గా నాతోని కాదు నాకు ఇంత అప్పు ఉందని ఎరకలేదు అంటే సప్పుడు ఎక్క దిగిపోతే నాశనం ఏమంటారు కదా దిగిపోతే దరిద్రం పోతుంది శనేశ్వరం పోతుంది ఇలా ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఇంకొకటి లేవు ఆనాడు ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఆనాడు మాతో అన్నీ అయితే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని ఎవడు చెప్పమన్నాడు ఇలా ఇక్కడికి వచ్చినాక ఈ దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఇలా మాతోని కావు మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఇలా ఈ దౌర్భాగ్యపు మాటలు ఇవి నిజంగా దౌర్భాగ్యం ఇది ఎక్కడుండేటువంటి రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండే ఎంత అంటే సర్ప్లస్ స్టేట్ అయినప్పటికీ చేసిన అప్పుల ద్వారా అసెట్స్ని క్రియేట్ చేసిన సరే కొంత అప్పులైనప్పటికీ సంసారం అన్నాక అప్పులైతే రాష్ట్రం అన్నాక ఎంతో కొంత తేవాల్సి వస్తుంది అని అన్నాక దానికి తగ్గట్టుగా కనపడ్డాయి కదా వేసిన రైతు బంధు కనపడ్డది చేసిన పనులు కనపడ్డాయి కాళేశ్వరం కనపడ్డది సెక్రటేరియట్ కనపడ్డది అన్నీ కనపడ్డాయి కదా ఆ డబ్బుల ద్వారా ఏదో ఒక పని అయితే అయినట్టు అయిపోయింది కదా ఇక వీళ్ళు 1,00,000 కోట్లు దోసుకురు 1,000 కోట్లు దోసుకురు అంటే మరి తీసి బయట పెట్టి అందరూ జైలు నూకుర్రి మీదకంతా ఉంటే కనుక మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక సో ఇక్కడ నేను చెప్పేది మాత్రం కేసీఆర్ని తీసుకొచ్చేసి ఇమీడియట్గా అక్కడ పెట్టుకుంటే నేను నా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ని తిట్టాలి ఆయనకున్న ఉత్సాహం వల్ల నేను ఎక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తిట్టాలి అదే అసెంబ్లీలో అందరి ముందు తిట్టాలి అది ఆయనకు ఉన్నటువంటి షోక్ అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పిర్రా యానన్న ఈయనకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళన్న బీఆర్ఎస్ వాళ్ళు సార్ మా వాళ్ళంతా ఓట్లు బీజేపీకి ఏమన్నారు సార్ అని చెప్పిర్రు ఎక్కడన్నా బయటకు వచ్చి కనీసం వాళ్ళన్న ప్రెస్ మీటో లేకపోతే వాళ్ళ
ఓటర్లకో లేకపోతే వాళ్ళ పార్టీ శ్రేణులకో కార్యకర్తలకో అరే ఈసారి మీరంతా బీజేపీకి వేయరని చెప్పిరా వీళ్ళు చెప్పిండ్రా మరి ఎట్లా ఊహిస్తారు మీరు ఎట్లా కలగంటారు మీరు పడ్డ ఓట్లు నేను చెప్పిన మొన్ననే బీఆర్ఎస్ ఓట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణకు పోయినాయి వీళ్ళు మాత్రం ఎంతసేపు బీజేపీకి వేసిరు అని మనం చేయలేక ఆడలేక మధ్యలో ఓడినట్టు మనం చేయలేక మంది మీద పడే ఏడ్చుడు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా ఇక మీరు ఇదే పెట్టుకోరు ఇక పంచాయతీ మీరు తెచ్చినరా మేము తెచ్చినామా మీరు ఇస్తారా మేము ఇస్తామా గిన్నెనే ఉండరు మీరు అంతా కొట్లాడ గిన్నె పెట్టుకోరు ఎక్కడికెళ్ళి పబ్లిక్ని ఆగం చేయరు అంతే మీరు ఇవ్వలేదు మేము ఇవ్వలేదు మీరు చేస్తలేరు మేము చేస్తలేము మేమే ఎక్కువ ఇచ్చినామని వాళ్ళు అంటారు లేదు వాళ్ళు ఇచ్చింది ఏం లేదు గుండు సున్నా గాడిద గుడ్డు అని గుడ్లు తెచ్చి పెడతారు వీళ్ళేమో గుడ్లు చూపిస్తారు వాళ్ళేమో కోట్లు చూపిస్తారు మరి ఎవరిని నమ్మాలి ఏది కరెక్టు ఎందుకు ప్రజల్ని ఇట్లా ఆగం చేస్తారు మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీకి ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు షటిల్ బస్సు లెక్క మీ ఇష్టం పల్లె వెలుగు లెక్క ఈడెక్కడ దిగు పొద్దుందాకా అవసరమైతే అప్ అండ్ డౌన్ చేసినా సరే మాకేం అభ్యంతరం లేదు ఆ రోజే చెప్పిర్రు ఆ రోజే అనుకున్నాం వీళ్ళు ఎంతసేపు ప్రతిదానికి ఢిల్లీకే పోవాల్సి వస్తుందని అన్నట్టే నీకు ఒకవేళ చేయబోదైతే అటు ఇటు అప్ అండ్ డౌన్ చేయి పొద్దుగలిన ఫ్లైట్ ఎక్కువ మధ్యాహ్నం అందరితో కలువు పనులు చేసుకో రాత్రి వరకు వచ్చేసేయి చాలామంది 100 కిలోమీటర్లు పోయి జాబులు చేసుకొచ్చుకుంటారు కదా నువ్వు కూడా పోయి అట్లా చేసుకొచ్చుకో అయిపోతుంది ఇక్కడ ఉండి పొడిచేది కూడా ఏం లేదు ఇక బీజేపీ నేతలు మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి అని చెప్పి అంటా ఉన్నాడు సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తానికి ఆయన్ను కూర్చోబెట్టినాం ఇంట్లో కాబట్టి ఆయన టెన్షన్ లేదు ఆయన రాడు వస్తే బాగుండు అనే విషయంలో వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళకి తగ్గట్టుగా జరుగుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అనంగా ఆయన వాన ఏదో అంటారు చూడు అనంగా జరుగుతాయి కొన్ని ఏదో అంటారు దాన్ని పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు చూడు ఆ తదాస్తు దేవతలు ఏం చేస్తారంటే అరే ఇంతగానం కోరుకుంటుండు ఇంతగానం అడుగుతుండు ఈ ఒక్కసారికి తదాస్తు అందంలే అని చెప్పి అంటారు సో కేసీఆర్ వస్తాడు అనేది తదాస్తు అంటే రేపొద్దుగల మనకు ఉంటుంది సరే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు మీరు అక్కడ మైక్ ఇవ్వకుండా ఆయన గొంతు నొక్కగలుగుతారేమో కానీ అతను చెప్పే మాటల్ని లేదా మొత్తానికి ఈ సమాజానికి ఎంతో కొంత ఉన్నారు కదా ఆయన కూడా మద్దతుగా ఉండేటోళ్ళు సో ఆయన చెప్పిన మాటల్ని అదంతా కూడా ఎట్లా స్వీకరిస్తారు ఏం చేస్తారు మీ పనితనం ఏందో ఆయన చెప్తాడు కదా లెక్క అంతా తీస్తాడు కదా కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అన్నట్టు ఎక్కడికెళ్ళో తదాస్తు దేవతలు ఆయనతో ఇట్లా తదాస్తు అంటే కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే ఆయనకు జరంత టైం ఇస్తే సరిపోతుంది చూసుకుంటాడు మిమ్మల్ని అందరూ అరుచుకుంటాడట అని బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఉన్నాయి మళ్ళీ ఇదేదో నా ఉద్దేశం కాదు ఇదేదో నరేష్ అన్నకి ఇష్టం కాదు కేసీఆర్ అంటే సో ఇక్కడ వాళ్ళంతా ఓట్లు బీజేపీకి ఏమన్నారు సార్ అని చెప్పారు ఎక్కడన్నా బయటకు వచ్చి కనీసం వాళ్ళ ప్రెస్ మీటో లేకపోతే వాళ్ళ ఓటర్లకో లేకపోతే వాళ్ళ పార్టీ శ్రేణులకో కార్యకర్తలకో అరే ఈసారి మీరంతా బీజేపీకి వేయరని చెప్పిరా వీళ్ళు చెప్పిండ్రా మరి ఎట్లా ఊహిస్తారు మీరు ఎట్లా కలగంటారు మీరు పడ్డ ఓట్లు నేను చెప్పిన మొన్ననే బీఆర్ఎస్ ఓట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణకు పోయినాయి వీళ్ళు మాత్రం ఎంతసేపు బీజేపీకి వేసిరు అని మనం చేయలేక ఆడలేక మధ్యలో ఓడినట్టు మనం చేయలేక మంది మీద పడే ఏడ్చుడు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా ఇక మీరు ఇదే పెట్టుకోరు ఇక పంచాయతీ మీరు తెచ్చినరా మేము తెచ్చినామా మీరు ఇస్తారా మేము ఇస్తామా గిన్నెనే ఉండరు మీరు అంతా కొట్లాడ గిన్నె పెట్టుకోరు ఎక్కడికెళ్ళి పబ్లిక్ని ఆగం చేయరు అంతే మీరు ఇవ్వలేదు మేము ఇవ్వలేదు మీరు చేస్తలేరు మేము చేస్తలేము మేమే ఎక్కువ ఇచ్చినామని వాళ్ళు అంటారు లేదు వాళ్ళు ఇచ్చింది ఏం లేదు గుండు సున్నా గాడిద గుడ్డు అని గుడ్లు తెచ్చి పెడతారు వీళ్ళేమో గుడ్లు చూపిస్తారు వాళ్ళేమో కోట్లు చూపిస్తారు మరి ఎవరిని నమ్మాలి ఏది కరెక్టు ఎందుకు ప్రజల్ని ఇట్లా ఆగం చేస్తారు మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీకి ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు షటిల్ బస్సు లెక్క మీ ఇష్టం పల్లె వెలుగు లెక్క ఈడెక్కడ దిగు పొద్దుందాకా అవసరమైతే అప్ అండ్ డౌన్ చేసినా సరే మాకేం అభ్యంతరం లేదు ఆ రోజే చెప్పిర్రు ఆ రోజే అనుకున్నాం వీళ్ళు ఎంతసేపు ప్రతిదానికి ఢిల్లీకే పోవాల్సి వస్తుందని అన్నట్టే నీకు ఒకవేళ చేయబోదైతే అటు ఇటు అప్ అండ్ డౌన్ చేయి పొద్దుగలిన ఫ్లైట్ ఎక్కువ మధ్యాహ్నం అందరితో కలువు పనులు చేసుకో రాత్రి వరకు వచ్చేసేయి చాలామంది 100 కిలోమీటర్లు పోయి జాబులు చేసుకొచ్చుకుంటారు కదా నువ్వు కూడా పోయి అట్లా చేసుకొచ్చుకో అయిపోతుంది ఇక్కడ ఉండి పొడిచేది కూడా ఏం లేదు ఇక బీజేపీ నేతలు మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి అని చెప్పి అంటా ఉన్నాడు సో వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తానికి ఆయన్ను కూర్చోబెట్టినాం ఇంట్లో కాబట్టి ఆయన టెన్షన్ లేదు ఆయన రాడు వస్తే బాగుండు అనే విషయంలో వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళకి తగ్గట్టుగా జరుగుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అనంగా ఆయన వాన ఏదో అంటారు చూడు అనంగా జరుగుతాయి కొన్ని ఏదో అంటారు దాన్ని పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు చూడు ఆ తదాస్తు దేవతలు ఏం చేస్తారంటే అరే ఇంతగానం కోరుకుంటుండు ఇంతగానం అడుగుతుండు ఈ ఒక్కసారికి తదాస్తు అందంలే అని చెప్పి అంటారు సో కేసీఆర్ వస్తాడు అనేది తదాస్తు అంటే రేపొద్దుగల మనకు ఉంటుంది సరే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు మీరు అక్కడ మైక్ ఇవ్వకుండా ఆయన గొంతు నొక్కగలుగుతారేమో కానీ
అతను చెప్పే మాటల్ని లేదా మొత్తానికి ఈ సమాజానికి ఎంతో కొంత ఉన్నారు కదా ఆయనకు కూడా మద్దతుగా ఉండేటోళ్ళు. సో ఆయన చెప్పిన మాటల్ని అదంతా కూడా ఎట్లా స్వీకరిస్తారు, ఏం చేస్తారు, మీ పనితనం ఏందో ఆయన చెప్తాడు కదా, లెక్క అంతా తీస్తాడు కదా. కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అన్నట్టు ఎక్కడికెళ్ళో తదాస్తు దేవతలు ఆయనతో ఇట్లా తదాస్తు అంటే కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే ఆయనకు జరంత టైం ఇస్తే సరిపోతుంది, చూసుకుంటాడు, మిమ్మల్ని అందరూ అరుచుకుంటాడట అని బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఉన్నాయి. మళ్ళీ ఇదేదో నా ఉద్దేశం కాదు, ఇదేదో నరేష్ అన్నకి ఇష్టం కాదు కేసీఆర్ అంటే. సో ఇక్కడ ఈ వార్త ఇట్లా ఉంది. ఇక్కడ ఇక